సౌమ్య సలాం. మా రత్నలహరి ఛానల్ వారు సమస్య సాల్వింగ్పై ఓ స్మాల్ స్కిల్ చూపారు. చూద్దామా? సౌమ్య ఒక సమస్యతో తన తండ్రి దగ్గరికి వచ్చింది. నాన్న, నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసిగేస్తోంది. నాకే ఇన్ని కష్టాలు రావాలా అంటూ తన బాధలను చెప్పుకుంటూ వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. తండ్రి మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు. అని చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు. గ్యాస్ స్టవ్ 3 బర్నర్ల మీద 3 గిన్నెలు పెట్టాడు. మూడిట్లో సమానంగా నీళ్లు పోసి ఒకదానిలో ఆలుదుంపలు, మరో దానిలో కోడిగుడ్లు, మూడవ దానిలో కాఫీ గింజలు వేశాడు. తండ్రి తనతో అలా నిర్లక్ష్యంగా ఉండి ఏమీ మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా అలాగే చూస్తూ ఉంది సౌమ్య. అలా 20 నిమిషాలు మరిగించాక స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెలను దింపి వాటిని కూతురు ముందు పెట్టి ఏమి జరిగిందో పరిశీలించి చెప్పమన్నాడు. నాన్న ఆ పని అలా ఎందుకు చేశాడా అని అయోమయంగా ఉన్న సౌమ్య వాటిని పరిశీలించాక అంది. ఏముంది, దుంపలు మెత్తబడ్డాయి, కోడిగుడ్లు గట్టిపడ్డాయి, కాఫీ డికాషన్ తయారైంది. అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు నాన్నా అంది. అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి, ఈ మూడింటికి ఒకే రకమైన ప్రతికూలత ఎదురైంది కదా, అంటే ఒకే రకమైన గిన్నెల్లో అదే గ్యాస్ వేడి నీటిని చవిచూశాయి. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయని గమనించావా? మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు మెత్తబడ్డాయి, చితికిపోయే గుడ్లు గట్టిపడ్డాయి, గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తపడి వాటిలోని రసాన్ని ఊరించి నీటి రంగునే మార్చేశాయి. అవునా కాదా? ఇప్పుడు చెప్పు, వీటిలో నీవు ఎలా ఉండాలనుకుంటున్నావు? మెత్తబడిపోతావా? గట్టిపడిపోతావా? పరిస్థితులను మారుస్తావా? ఇక్కడ ఎంపిక నీదే. దాని మీదే ఇందాక నీవడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది అన్నాడు. సౌమ్య ముఖంలో ఏదో తెలియని వెలుగు. కన్నీళ్లు ఆగిపోయాయి. బాధ లేదు. దానికి బదులుగా ఆ కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది. నాన్న, యు ఆర్ మై రియల్ హీరో, మెంటర్, ఎవర్ అండ్ ఫర్ ఎవర్. కృతజ్ఞతాభావంతో అంది సౌమ్య. అందుకే నీకు సౌమ్య అని పేరు పెట్టింది అన్నాడు తండ్రి. సమస్యలను సామరస్యంగా సాల్వ్ చేసుకోవటం సూపర్ సెన్స్ కదా, అవునా కాదా? చెప్పండి, నేను మీ సౌమ్యనే అడుగుతున్నాను.